ఈరోజే ప్రపంచాన్ని గెలిచిన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం. ఆయనకి 75 సంవత్సరాలు దాటినాయి. ఇంకేం చేయగలడన్నారు. జైలులో చంపేయచ్చు, ఇంకేంటి బయటకొచ్చేదనుకున్నారు. ఆయన శకం ముగిసిందన్నారు. ఈ ముసలోడిని చూడ్డానికి ఎవరు వస్తారు అని రెచ్చిపోయారు. ఆయన ముసలోడు కాదురా, శతాబ్దాలకు యువకుడే. జైలు గదుల మధ్య సమాధి చేద్దామనుకున్నా ఆ గోడలే బద్దలు కొట్టడానికి ప్రపంచం మొత్తం చట్టంతో పాటు పరిగెత్తుకొచ్చింది. ముగిసింది టీడీపీ శకం కాదురా, సైకోల పాలన. మత్సలేని చంద్రుడా, స్వచ్ఛ భారతీయుడా, అచ్చ తెలుగు తమ్ముడా, చంద్రబాబు నాయుడా. మత్సలేని చంద్రుడా, స్వచ్ఛ భారతీయుడా, అచ్చ తెలుగు తమ్ముడా, చంద్రబాబు నాయుడా. ఆయన సంకల్పం ముందు వైసీపీ కుప్ప కూలి సమాధి అయ్యింది. సమాధి నుండే లేచే కుళ్ళిన శవాల్లా ఇంకా ఈ రాక్షస క్రీడలు ఎందుకురా? మారండి, మనుషుల్లా బతకండి. మారండి, ఇకనైనా మనుషుల్లానైనా మిగులుతారు. మా నాయకుడి జన్మదినోత్సవ సందర్భంగా గొంతెత్తి నినదీస్తున్న కోట్లాది కార్యకర్తలు, ప్రజలు ఒకే ఒక మంత్రం, శతమానం భవతి అని. ఒకే ఒక నినాదం, ఒకే ఒక నమ్మకం. ఆయన ఉంటే చాలు తల్లికి రక్షణ, ఆయన ఉంటే చాలు బిడ్డలకు దీవెన, ఆయన ఉంటే చాలు అభివృద్ధి ఆకాశమంత ఎదుగుదల. ఆయన సంకల్పమే అన్ని రంగాలకు, హరిజన గిరిజన పీడిత తాడిత బడుగు వర్గాలకు బలమైన ఓ అండా ఆదరణ. కష్టపడేవాడు, ఇష్టపడే సమాజం ఆయన చేతుల్లోనే బతుకుతుందని, ఎదుగుతుందని. నవ్యాంధ్ర నిర్మాత, తెలుగోడి ఆత్మ గౌరవ ప్రతీక నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఏపీ టుడే.